పోయిన చోటే వెతుక్కోవడం, లేదంటే పోయిన చోటనే సాధించటం, అది ఇప్పుడు సాధ్యమయ్యింది పవన్ కళ్యాణ్కి. గతంలో జగన్మోహన్ రెడ్డికి మాత్రం సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఘనస్వాగతమే లభించింది అమరావతి ప్రాంతంలో. కానీ ఆయన వెళ్ళాక పసుపు నీళ్లు చల్లినటువంటి వైనం అప్పుడు. ఆ తర్వాత చంద్రబాబు గారికి వచ్చాడు ఘనస్వాగతం. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కూడా అక్కడ చాలా అసహ్యకరమైనటువంటి రిసీవింగే ఉండేది. అంటే ఓ రకంగా కావాలని పేడ నీళ్లు చల్లుతూ ఉంటాం ఆ టైంలో. ఇవి ఆ తర్వాత అవి ఉద్యమం బాట పట్టింది. అంటే ఆ కసితోనే జగన్మోహన్ రెడ్డి అమరావతిని వదిలేశారు అన్నటువంటిది వైసీపీ వాళ్ళు నాడు మాట్లాడే మాట. అయితే జగన్కి వల్ల కాలేదు, కానీ పవన్ సాధించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ అమరావతిలో ఒకనాడు తనని రానియల, చివరికి అక్కడ ఉన్నటువంటి యువతలు ఉన్నటువంటి ఊర్లో కార్యక్రమం నిర్వహించాల్సి వచ్చింది. అలాంటి తర్వాత అదే అమరావతి ఘనస్వాగతం ఇచ్చింది. ఎందుకు? తను జగన్మోహన్ రెడ్డి అమరావతిని ఆపేయడంతో కసెక్కినటువంటి ప్రజలకి పవన్ కళ్యాణ్ అండ ప్రకటించిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ని వాళ్ళు ఆదరించడం ప్రారంభించారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసినప్పుడు సంబరపడ్డారు. ఆ ఇంపాక్టు ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి రావడం అదంతా సాధ్యమైంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అంటే మొన్న చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఘనస్వాగతం లభించింది. మొత్తం పసుపు కార్పెట్ లాగా పరిచారు. పూలు, చామంతి పూలు, బంతి పూలు ఇవన్నిటి కూడా పసుపు కార్పెట్ లాగా పరిచి ఘనస్వాగతం ఇచ్చారు. అదే స్వాగతం ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. అమరావతి 29 గ్రామాల ప్రజలు పసుపు కార్పెట్ పరిచి, అంటే మొత్తం పూలతో కార్పెట్ పరిచి పవన్ కళ్యాణ్కి ఘనస్వాగతం ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు.